ISR 9 న్యూస్ కి స్వాగతం. వరంగల్లో రోగుల విషయంలో విధి నిర్వహణలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలుంటాయని దేవాదాయ ధర్మాదాయ అటవీ శాఖ రాష్ట్ర మంత్రివర్యులు కొండా సురేఖ హెచ్చరించారు. సోమవారం సంబంధిత అధికారులతో కలిసి వరంగల్ ప్రాంతీయ వైద్యశాలను మంత్రి కొండా సురేఖ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో విస్తుపోయే వాస్తవాలను మంత్రి గుర్తించారు. వైద్యులు ఆసుపత్రి సిబ్బంది సమయపాలన పాటించకపోవడం, కొంతమంది సిబ్బంది విధులకు హాజరు కాకుండా రికార్డులలో సంతకాలు చేయడంపై మంత్రి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అనంతరం ఆసుపత్రిలోని పలు విభాగాలలో రోగులకు అందుతున్న సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గుర్తించిన మంత్రి వారిపై చర్యలు తీసుకోవాలని వరంగల్ జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. ఆసుపత్రిలో వైద్య పరికరాల కొంత ఉందని మంత్రి దృష్టికి వైద్యులు తీసుకొచ్చారు. రోగులకు సరైన వైద్య సౌకర్యాలు అందడం లేదని అధికారులపై మండిపడ్డారు. ఆసుపత్రిపై సమగ్ర నివేదిక తయారు చేసి అందించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్కు సూచించారు మంత్రి. ఇష్యూస్ కానీ వీటిని అబ్జర్వ్ చేశాము. దీని మీద ఎక్కడెక్కడ ల్యాప్సెస్ ఉన్నాయో వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్స్ అయితే తీసుకుంటాము. అండ్ దెన్ ఇక్కడ కొన్ని ఫెసిలిటీస్ సివిల్ వర్క్ ఇష్యూస్ చెప్తున్నారు అండ్ ప్రొఫెసర్స్ కొరత ఉందని స్టూడెంట్స్ కూడా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. సో అది డిఎంఈ దృష్టికి తీసుకెళ్లి సెక్రటరీ మెడికల్ అండ్ హెల్త్ దృష్టికి కూడా మేము తీసుకెళ్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు సడన్ విజిట్ రీజనల్ ఐ హాస్పిటల్కి రావడం జరిగింది. మరి గతంలో దీనికి చాలా మంచి పేరు ఉండే, ఎక్కడెక్కడ నుంచో పేషెంట్స్ వచ్చి ఇక్కడ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఆపరేషన్స్ చేసుకొని వెళ్ళేవాళ్ళు. ఒకసారి వచ్చి చూద్దామని వస్తే చాలా పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. సరి అయిన సదుపాయాలు లేకపోవడం, స్టాఫ్ లేకపోవడం, కొన్ని టెక్నికల్ ఇన్స్ట్రుమెంట్స్ లేకపోవడం, అదేవిధంగా సరి అయిన టైంలో అటెండ్ అవ్వకపోవడం డాక్టర్స్ కానీ వాళ్ళు, ఇవన్నీ కూడా మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. ఐ బ్యాంక్ కూడా లేదు, కనీసం ఐ హాస్పిటల్ అయి ఉండి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. స్టాఫ్ కొరత ఉంది, ప్లస్ బిల్డింగ్ కూడా చాలా పాతబడిపోయింది. దీనికి రెనోవేషన్ కూడా చేసి చాలా సంవత్సరాలు అవుతా ఉంది. మరి చుట్టుపక్కల కూడా మొత్తం జంగల్ అంతా మొలిచి పాములు కూడా వస్తున్నాయని చెప్పడం జరుగుతూ ఉంది. అదే కలెక్టర్ గారిని మేము ఆదేశించడం కూడా జరిగింది. ఎవరైతే ఇర్రెగ్యులర్ ఉన్నారో వాళ్ళ మీద డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకోమని చెప్పడము, అదేవిధంగా కన్స్ట్రక్షన్ సైడ్ నుంచి వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా పంపించి దీనికి ఏమేమి అవసరం ఉన్నాయో వాటికి ఎస్టిమేషన్ వేయించి వాటిని శాంక్షన్ చేయించే కార్యక్రమం చేయడము, అదేవిధంగా టెక్నికల్ సైడ్ నుంచి ఏమి ఇన్స్ట్రుమెంట్ ఫుల్ఫిల్ చేయడానికి హయ్యర్ అఫీషియల్స్తో మాట్లాడి కలెక్టర్ గారు వారన్నీ కూడా రిపోర్ట్ తెప్పించుకొని వారి ద్వారా మూవ్ చేయడం జరుగుతుంది. అక్కడ మేము పరిశీలి చేసి వీలైనంత తొందరలో ఐ హాస్పిటల్కి కావాల్సిన సదుపాయాలు అయితేనేమి, టెక్నికల్ సైడ్ అయితేనేమి, స్టాఫ్ సైడ్ అయితేనేమి ఫుల్ఫిల్ చేయడానికి అవుతుంది.